నమస్తే. వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఎన్నికల్లో వాడింది ఆ డబ్బే. పార్టీ ఫండ్ కూడా ఇచ్చాం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఎన్నికల్లో వాడింది అంటే ఏ ఎన్నికల్లో వాడింది? పార్టీ ఫండ్ అంటే ఏ పార్టీకి ఇచ్చారు? ఎవరిచ్చారు ఫండ్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. 2024 ఎన్నికల్లో వాడింది లిక్కర్ స్కామ్‌లో డబ్బే అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. ఈ సమాచారం కూడా ఎలా వచ్చింది అనంటే ప్రస్తుతం సిట్ అధికారులకి విచారణలో సహకరించిన ప్రణయ్ ప్రకాష్ వాంగ్మూలాన్ని బట్టే తెలుస్తుంది. సో ప్రణయ్ ప్రకాష్ ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కీ రోల్ ప్లే చేశాడు అని చెప్పి కూడా మనకి సమాచారం ఉంది. ఇది ముందే తెలుసు. అతని కోసం పోలీసులు చాలా గాలించారు. కానీ ఎట్టకేలకు అతడు ఈ మధ్యే పట్టుబడ్డాడు. సో తనతో పాటుగా ముప్పిడి అవినాష్ రెడ్డి కూడా ఈ మధ్యనే పట్టుబడ్డాడు. వీళ్ళిద్దరూ కూడా ఫారెన్ లో తలదాచుకున్నారు. 2024లో కూటమి అధికారంలోకి రాగానే డెఫినెట్ గా లిక్కర్ స్కామ్ గురించే వాళ్ళు తవ్వకం మొదలు పెడతారు, కేసు కడతారు అని చెప్పేసి వీళ్ళు వెంటనే ఫారెన్ కి జంప్ అయిపోయారు. అక్కడే తలదాచుకున్నారు. సో విచారణ నిమిత్తం వాళ్ళని ఎలాగోలాగా ఆంధ్రప్రదేశ్ సిట్ డిపార్ట్మెంట్ ఇక్కడికి రప్పించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ డిపార్ట్మెంట్ కష్టపడి వాళ్ళని ఇక్కడికి రప్పించింది. వాళ్ళు వచ్చారు, అరెస్ట్ చేసింది, విచారణ చేపడుతున్నారు. అయితే ఈ విచారణలోనే విస్తుపోయే విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంటే మనం మొన్నటి వరకు ఏమనుకున్నాం, ప్రకాశం జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. ఆయన లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బుని ఎన్నికల్లో వాడాడు అని చెప్పేసి అనుకున్నాం. అందరూ కూడా అదే నిజం అనుకున్నారు. కానీ నిజం ఏంటంటే కేవలం ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లోని సుమారుగా 175 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులంతా కూడా వాడింది, వైసీపీ నాయకులందరికీ కూడా ఉపయోగపడింది లిక్కర్ స్కామ్ డబ్బులేనంట. లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బుల్నే వైసీపీ పార్టీ వాడించింది. అంటే వాళ్ళకి తెలిసి వాడినా అంటే కొంతమంది నాయకులకి తెలిసి ఉండొచ్చు, ఇది లిక్కర్ స్కామ్ లో డబ్బు మనకి పంపించారు, జాగ్రత్తగా వాడాలని చెప్పేసి. కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ దాన్ని వాడింది అంటే వాళ్ళు వాడింది ఆ లిక్కర్ స్కామ్ లో డబ్బే అని చెప్పేసి ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది. అసలు ఈ ప్రణయ్ ప్రకాష్ ఎక్కడుంటాడు ఏంటి అని అంటే గనక, ఇతడు మొన్నటి వరకు అంటే వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఉన్నది తాడేపల్లి ప్యాలెస్ కి దగ్గరలోని ఒక డెన్నులో. డెన్ అంటే ఏం లేదు, ఒక అపార్ట్మెంట్ తీసుకుంటారు, ఒక 2-3 ఫ్లోర్‌ని వాళ్ళ కిందే ఉంచుకుంటారు. మిగతా ఫ్లోర్‌లో కూడా వీళ్ళకి సంబంధించిన ఆఫీసులే ఉంటాయి. సో, ఆ డెన్‌లోనే ఈ డబ్బుకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా అంటే లిక్కర్ స్కామ్‌కి సంబంధించి డబ్బొస్తుంది గదా! మొత్తం అంతా నోట్ల రూపంలోనే వస్తుంది. ఎందుకంటే వైసీపీ హయాంలో ఏ మద్యం దుకాణంలో కూడా రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ మండలంలో చూసినా మద్యం దుకాణాల్లో క్యూఆర్ కోడ్‌లు గాని, లేకపోతే ఈ మనం స్కాన్ చేస్తాం చూసారా? యూపీఐ పేమెంట్స్ గాని ఏం లేవు. మొత్తం అంతా కూడా క్యాష్ పేమెంటే. మరి క్యాష్ రూపంలోనే వస్తుంది కాబట్టి అదంతా కూడా వీళ్ళ డన్నులకే వస్తుంది. డన్నులంటే అపార్ట్మెంట్లు. సో అక్కడికొచ్చిన తర్వాత ఆ డబ్బులంతా కూడా ప్రభుత్వానికి ఎంతెళ్ళాలి, పార్టీకి ఎంతెళ్ళాలి, నాయకుల జేబుల్లోకి ఎంతెళ్ళాలి అనేది వాటాలు వేసేది వీళ్ళే. సో మొత్తం కూడా నాయకుల జేబుల్లోకి ఎంతెళ్ళింది, పార్టీకి ఎంతిచ్చారు, ప్రభుత్వానికి ఎంతిచ్చారు డబ్బు అనేది మొత్తం ప్రణయ్ ప్రకాష్‌కి అక్షరాలతో, అంకెలతో సహా మొత్తం తెలుసు. సో అదంతా కూడా ఇప్పుడు సిట్ అధికారుల విచారణలో చెప్తున్నాడు. అయితే ఇతను చెప్పిన విషయాలేంటంటే 2024 ఎన్నికల్లో గనక వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే యాజ్ ఇట్ ఈస్‌గా లిక్కర్ కుంభకోణం 2019 నుంచి 24 మధ్య ఎలా జరిగిందో అలాగే జరిగేది. అయితే అధికారంలోకి రాకపోవటం వల్ల ఇతను ఫారిన్‌కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వైసీపీ అధికారం కోల్పోయింది, కూటమి అధికారంలోకి వస్తుంది అంటే ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ కేసుని వాళ్ళు బయటకు తీస్తారు. ఎందుకని అంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇలాంటి బ్రాండ్స్ కనిపిస్తాయి. లిక్కర్ బ్రాండ్‌లు కనిపిస్తాయి. ఇక మనకి మన భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి లిక్కర్ బ్రాండ్స్ కనిపించవు. ఇలాంటి లిక్కర్ బ్రాండ్స్ తాగితే పరిస్థితి ఎలా ఉంటదనేది తెలుసా? మీరు ఒక్కసారి ఎయిమ్స్‌కి ఎప్పుడైనా వెళ్లి చూడండి. ఎంతమంది ఇలాంటి నరాల బలహీనత వల్ల, కిడ్నీల డ్యామేజ్ వల్ల ఇబ్బంది పడుతున్నారనే విషయాలు మన కళ్ళకి మనకు కనిపిస్తాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం తాగాము, మాకు లోపల కడుపులో పుళ్ళు పడ్డాయి, అంటే అల్సర్‌లొచ్చాయి, కడుపు మంట వచ్చింది, లివర్‌లు పాడయ్యాయి అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన కళ్ళకి కనిపిస్తారు. ఒక్కసారి మీరు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే కూడా. సో ఎందుకని అంటే పేదవాళ్ళందరూ కూడా ఇలాంటి మద్యాన్నే తాగాల్సొచ్చింది. ఏపీలో ఇంకా వేరే బ్రాండ్స్ అనేవి ఉండేవి కాదు. కేవలం ఎవరితో అయితే ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందో, అనైతిక ఒప్పందాలు కుదుర్చుకొని ఆ డిస్టిలరీస్‌కి అనుమతులు ఇచ్చిందో వాళ్ళే ఇక్కడ మద్యం సప్లై చేశారు. పైగా మనం ఒకసారి చెప్పుకున్నాం ఆల్రెడీ గతంలో కూడా. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో ఈ ప్రణయ్ ప్రకాష్‌కి, ఆ డిస్టిలరీస్‌కి సంబంధించిన లిక్కర్‌ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మేలాగా చూసేవాడట.
ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళది, ఆ తర్వాత స్థానంలో ఎవరు తక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళవి. మరీ తక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళ లిక్కరు అసలు చాలా తక్కువగా అమ్ముడవుతుంది. సో మొత్తం మీద ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ లిక్కరు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మించాడు. అయితే అమ్మించిన డబ్బల్లా ఏం చేశారు అని అంటే గనక, వీళ్ళు కొంత రూటింగ్ చేసుకొని ఎలక్షన్‌కి వాడారు. కొంతేమో బంగారం కొనేశారు. కొంత రియల్ ఎస్టేట్‌లో పెట్టారు. కొంతమందైతే రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు సినిమాలు గూడా తీశారు. ఇకపోతే చాలామంది ఏం చేశారు, ఈ డబ్బంతా గూడా ఈ బినామీల పేరు మీద పెట్టి దాన్ని హవాలా రూపంలో ఫారిన్‌కి పంపించారు. అక్కడ ఉక్కు వ్యాపారాలు, లిక్కర్ వ్యాపారాలు చేశారు. వీళ్ళందరికీ బిజినెస్ అనేది వెనతో పెట్టిన విద్య. రూ. 10 పెడితే రూ. 100 లాక్కోవడం ఎలాగో వీళ్ళకి బాగా తెలుసు. సో అందుకనే ఫారిన్‌లో వీళ్ళంతా కూడా బిజినెస్‌లు పెట్టారు. కెన్యా, టాంజానియా ఇలాంటి దేశాలు, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో బిజినెస్‌లు పెట్టారు. రాగా ఆ బిజినెస్‌ల్లో లాభాలు రాగా వచ్చిన డబ్బుని ఏం చేశారు అని చెప్పి మీకు అనుమానం వస్తుంది కదా! ఏమీ చేయలా, అలాగే ఉంచారు. దాన్ని 2029 ఎన్నికల్లో వాడాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. 2029 ఎన్నికల్లో కూటమిని ఎలాగైనా ఓడించాలి. ఆ ఓడించడం కోసం డబ్బు ఉండాలి కదా! మరి ఆ డబ్బు ఇక్కడ బిజినెస్ చేసే డబ్బే. మొత్తం అంతా కూడా తెచ్చి 2029 ఎన్నికలకి మళ్ళీ హవాలా రూపంలో ఏపీకి తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికలకు వాడతారు. అధికారంలోకి వైసీపీ వచ్చిందనుకోండి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 2019లో ఎలాగైతే లిక్కర్ పాలసీని తీసుకొచ్చారో, కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చారో, మళ్ళీ ఇప్పుడున్న లిక్కర్ పాలసీని, కూటమి హయాంలో ఉన్న లిక్కర్ పాలసీని, రెగ్యులర్ గా ఉండే బ్రాండ్స్ అన్నిటినీ కూడా తరిమేసి ఆ పాలసీని తీసేసి మళ్ళీ కొత్త పాలసీని తీసుకొస్తారు. మళ్ళీ ప్రజల ఆరోగ్యంతో చెలగాటాలు ఆడతారు. ఇది కామన్ గా జరిగే విషయమే. ఇదంతా కూడా నేను చెప్తోంది కాదు, ప్రణయ్ ప్రకాష్ సిట్ అధికారులు విచారణలో చెప్పిన విషయాలే. సో ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు. అందుకనే వీళ్ళు ఇన్నాళ్ళు కూడా ఫారెన్ లో తలదాచుకున్నారు. ఇప్పుడు రాక తప్పలేదు, విచారణని ఎదుర్కొనక తప్పలేదు. మొత్తం మీద ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి. మనకి రిమాండ్ పులి అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు కదా, ఎవరు ఆయన పేరంతా కూడా మీకు తెలుసు, పొనవోలు సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి ఇప్పుడు ఏం చేశాడంటే, ప్రణయ్ ప్రకాష్, ముప్పిడి అవినాష్ రెడ్డి రిమాండ్ ఖైదీలుగా ఉంటే వాళ్ళకి ఇంటి భోజనం వెళ్లేలాగా చూడండి, ఇంటి భోజనం వెళితే ప్రభుత్వానికి కూడా లాభమే అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారండి. ఇది ఎంత కామెడీగా ఉంటుందంటే, ఆయన చెప్పే లాజిక్ చూడండి. ప్రభుత్వం ఖైదీలుగా, రిమాండ్ ఖైదీలుగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ డబ్బుతోటి భోజనం పెట్టాలంటే ప్రభుత్వానికి భారమే కదా. సో ఇంటి భోజనం పంపించారనుకోండి, మీకు ఆ భారము తగ్గుతుంది. పచ్చడి మెతుకులు పెట్టుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు పంపించారు కాబట్టి అది వాళ్ళకి రుచికరంగా అనిపిస్తుంది, వాళ్ళకి అమృతప్రాయంగా ఉంటుంది అని చెప్పేసి ఈయన చెప్తున్నాడట, పొనవోలు సుధాకర్ రెడ్డి. అయితే వీళ్ళు కోరిన ఇంకో కోరిక కూడా ఉంది. పొనవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కోరిన కోరిక ఏంటంటే, సమ్మర్ రాబోతుంది కదా, ప్రణయ్ ప్రకాష్ కి అలాగే ముప్పిడి అవినాష్ రెడ్డికి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు కదా, రాజకేశ్ రెడ్డి కూడా, ఆ ముగ్గురికి ఏం చేస్తారంటే ప్రభుత్వం తరపు నుంచి ఒక కూలరో లేకపోతే ఎయిర్ కండిషనరో పెట్టించండి అన్నారట. అప్పుడు ప్రభుత్వం తరపు లాయరు వాదిస్తారు కదా, మరి వీళ్ళు ఒక వాదన వినిపించిన తర్వాత ప్రభుత్వ తరపు లాయర్ కూడా ఇంకో వాదన వినిపిస్తారుగా. వాళ్ళు ఏమన్నారంటే, మరి కూలరో ఎయిర్ కండిషనరో పెడితే ప్రభుత్వానికి భారం కాదా, మరి భోజనం పెట్టే విషయంలోనే ప్రభుత్వానికి భారం కాకూడదు, మేము ఇంటి నుంచి క్యారియర్ తెప్పిస్తాము మా ఖైదీలకి అని చెప్పేసి మీరు అంటున్నారు, మా క్లయింట్స్ కి అని అంటున్నారు మీరు. మరి ప్రభుత్వం ఎయిర్ కండిషనర్లు, కూలర్లు పెడితే ప్రభుత్వానికి భారం కదా, మీరు కాస్త తగ్గండి అని చెప్పారట. సో ఈయన సేవ్ చేయబోయి ఇంకాస్త ఇరికించేలాగా ఉన్నాడు అని చెప్పేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సో దీని మీద కన్నా మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయాల్సింది దేని మీద అంటే, గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డికి దీంతో సంబంధం ఉంది అని అనుకుంటున్నారా? లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? ఇప్పుడు తాజాగా ఇప్పటి వరకు కూడా ఒక ధనుంజయ రెడ్డో, కృష్ణమోహన్ రెడ్డో, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు పట్టుబడినప్పుడు లేదా రిమాండ్ ఖైదీలుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పేరుని కానీ వాళ్ళు ఎవరు ప్రస్తావించినట్టు లేదు. కానీ ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ పట్టుబడ్డాడంటే మరి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడనుకుంటున్నారా, లేదా భారతిరెడ్డి పేరు చెప్తాడనుకుంటున్నారా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్తాడని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.